నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇప్పుడు నిన్న వీడియో చేయడం కుదరలేదు. అంటే కొంచెం టైం అనేది సరిపోలేదు. ఓటింగ్స్ వల్ల, దీనివల్ల. ఈరోజు కూడా వీడియో చాలా అంటే చాలా లేట్ అవుతుందనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం దేని గురించి అంటే ఎలిమినేషన్ అప్డేట్. ఇప్పుడు 7 మెంబర్స్ ఉన్నారు. ఆ 7 మెంబర్స్ ఆల్రెడీ నిన్న ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. 6 మెంబర్స్ ఉన్నారనమాట. ఆ 7 మెంబర్స్ ఎవరెవరంటే ఒకటి ఆల్రెడీ నిన్న నేను షార్ట్స్లో అప్లోడ్ చేసేసాను. టాప్ 5లో ఎవరున్నారు ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను నేను. టాప్ 5లో ఎవరున్నారు, నెక్స్ట్ అసలు టాప్ 7లో ఎవరెవరు ఎలిమినేట్ అయ్యారు అనేది నిన్న అప్లోడ్ చేసేసాను. కానీ ఈరోజు షార్ట్స్లో నైట్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు లాంగ్ వీడియోలో చెప్తున్నాను. ఏంటంటే టాప్ 7 ఎవరు ప్రజెంట్ తనుష, కళ్యాణ్, ఇమ్మాన్యుయల్, డెమోన్ పవన్, సంజన గారు, భరణి గారు అండ్ సుమన్ శెట్టి. వీళ్ళు టాప్ 7. ఇందులో నిన్న సాటర్డే సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు హౌస్ నుండి. ఇది అంటే ఈ వీక్ అనుకున్నాం కదా, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు, మేబీ లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అయ్యారు కదా. సో ఈ వీక్ మాత్రం రీతు చౌదరి లాస్ట్ వీక్ సింగిల్ ఎలిమినేషన్ అయింది. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఆర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండవచ్చు అని ఎక్స్పెక్ట్ చేసినాం. ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ వెన్స్డే ఆర్ థర్స్డే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేసినా అదైతే జరగలేదు. ఈ లాస్ట్ వీకెండ్లోనే ఇద్దరినైతే ఎలిమినేట్ చేయడం జరిగింది. ఫస్ట్ సాటర్డే ఎపిసోడ్లో సుమన్ శెట్టి గారిని అయితే ఎలిమినేట్ చేసేస్తారనమాట. సుమన్ శెట్టి గారు ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది బిగ్ బాస్ హౌస్ సీజన్ 9 తెలుగు. సో టాప్ 7లో ఇదేమీ తక్కువేం కాదు, చాలా అంటే చాలా బెటరు. అసలు ఇక్కడి వరకు ఈ స్టేజ్ వరకు వచ్చాడంటే చాలా అంటే చాలా గ్రేటు సుమన్ శెట్టి గారు. సాటర్డే రోజు సుమన్ శెట్టి గారు అవుతావు కానీ ఇంకా సుమన్ శెట్టి భరణి గారు అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. భరణి గారు చెప్పారు తనకి మంచి ఫ్రెండ్, ఇక్కడ ఖచ్చితమైన ఫ్రెండ్ దొరికాడు అంటే అది సుమన్ శెట్టి గారే అని భరణి గారు అయితే చెప్పడం జరిగింది. భరణి గారు సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారని భరణి గారు చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు. నెక్స్ట్ ఇంకా సుమన్ శెట్టి గారిని బయటికి పిలవగానే ఇంకా నాగార్జున గారి దగ్గరకు వచ్చారు. సుమన్ శెట్టి గారికి ఎంత ఎలివేషన్ ఇచ్చారంటే నైస్ జర్నీ. అంత బాగా ఎడిటింగ్ చేసింది కానీ, అంత బాగా సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడింది కానీ, ఏ కంటెస్టెంట్ గురించి అంత బాగా నాగార్జున గారు అంత పొగిడి, అంత ప్రైజ్ చేసి, అంత బాగా రిసీవ్ చేసుకున్నట్లయితే ఏ కంటెస్టెంట్ని నాకు కనిపించలే. కానీ సుమన్ శెట్టి గారిని చాలా అంటే చాలా పొగిడారు నాగార్జున గారు. గేమ్ ఆడిన విధానం గురించి మాట్లాడారు, తన హౌస్లో ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడారు, చాలా అంటే చాలా పొగిడారు. తన జర్నీ మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంది, చాలా బాగా ఎడిట్ చేశారు. భరణి ఆ ఎమోషనల్ జర్నీ చూసి భరణి గారు అండ్ సుమన్ శెట్టి గారు వాళ్ళ బాండ్ చూసి సుమన్ శెట్టి గారు అయితే చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయారు ఆ జర్నీ చూసి. అయితే సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవ్వగానే భరణి గారు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయారు, హక్ చేసుకుని ఏడ్చారనమాట. నీది చాలా మంచి మనస్సు, మంచి ఫ్రెండ్ నాకు దొరికాడు, ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత మనం కలుద్దాము, నువ్వు నేను కలిసి చేస్తున్నాము వీడియోస్ అండ్ మన ఇద్దరం ఒక స్క్రీన్ మీద కనిపిస్తామన్నట్లు చెప్పారనమాట సుమన్ శెట్టి గారికి భరణి గారు. నెక్స్ట్ తనుజ అయితే నవ్వుతూ హాయిగా వెళ్ళిరండి, నామినేషన్స్ బయట వచ్చేసుకుందాం, ఒక 1 వీకే ఉంది, బయటకు వచ్చిన తర్వాత నామినేషన్స్ వేసుకుందామని చెప్పారు. ఇంకా ఇమాన్యుయల్ అయితే తన పాపులర్ డైలాగ్ ప్రభంజనం, సుమన్ శెట్టి ప్రభంజనం అనే డైలాగ్తో చేశారనమాట. ఇంకా సుమన్ శెట్టి తన పాపులర్ డైలాగ్ అధ్యక్ష అనే మాటతో ఇంకా సుమన్ శెట్టి గారు తన పాపులర్ డైలాగ్ అధ్యక్ష వెళ్ళొస్తా అని బిగ్ బాస్కి చెప్పి మరీ బయటకు వెళ్ళొచ్చారు. అలా వచ్చే ముందు భరణి గారిని జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం భరణి అన్నని అందరూ ఈ వీక్ జాగ్రత్తగా చూసుకోండి అని మరి చెప్పి మరీ వచ్చారనమాట సుమన్ గారు. కానీ ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక నాగార్జున గారి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మంచి ఒక నెగిటివిటీ లేకుండా అయితే బయటకు వచ్చారనమాట. చాలా మంచి మనస్సుతో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నాగార్జున గారు కూడా. అలా రిసీవ్ చేసుకొని నాగార్జున గారు అసలు ఎవరినైనా సరే అంత ప్రైజ్ చేస్తారని అయితే నాకు అనిపించలేదు. కానీ సుమన్ శెట్టి గారిని అయితే చాలా అంటే చాలా పొగిడారు. తన ఆట తీరు గురించి, మాట తీరు గురించి, ఉన్న విధానం గురించి, అన్నిటి గురించి నాగార్జున గారు అయితే చాలా మంచిగా పొగిడారు. ఏవి కూడా చాలా బాగా సెట్ చేసినట్టు అనిపించింది సుమన్ శెట్టి గారిది. చాలా మంచి ఏవి వచ్చింది, చాలా మంచి జర్నీ, ఫుల్ ఎమోషనల్ జర్నీ అండ్ ఎంటర్టైన్మెంట్ జర్నీ లాగా అనిపించింది. సో
ఏమంటారు, సుమన్ శెట్టి గారు ఎంటర్టైన్మెంట్ చేసిన విధానం కూడా బాగుంది అని నాగార్జున గారు అయితే మెచ్చుకున్నారు. ఇంకా నాగార్జున గారి దగ్గరకొచ్చాక ఫైనల్‌కి ఒక్క వీక్, ఓన్లీ ఒక్క వారమే ఉంది. ఈ వారం ముందు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎలా అనిపిస్తుంది నీకు? అని సుమన్ శెట్టి గారిని అడిగారనమాట నాగార్జున గారు. అయితే సుమన్ శెట్టి గారన్నారు, "చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇంకొక ఒక్క వారం ఉండుంటే నేను టాప్ 5లో ఉండేవాడిని అని అనుకున్నాను" అని చెప్పారు. అయితే నువ్వు అందరి మనసులు గెలిచావు. లైక్ నీ ఆట విధానం, నువ్వు మాట్లాడే విధానం అందరికీ బాగా నచ్చింది అని నాగార్జున గారైతే సుమన్ శెట్టికి చెప్పారు. సుమన్ శెట్టి ప్రభంజనం అని చాలా అంటే చాలా పాపులర్ అయిపోయింది ఆ డైలాగ్. అధ్యక్ష పదవి తర్వాత సుమన్ శెట్టి ప్రభంజనం అనేది చాలా పాపులర్ డైలాగ్ అయిపోయింది. సుమన్ శెట్టి గారు ఈ డైలాగులతోనూ పాపులర్ అయిపోయారనమాట. సో నెక్స్ట్ ఎమోషనల్ జర్నీ చూద్దామని ఇంకా జర్నీ అయితే వేయడం జరిగింది నాగార్జున గారు. ఇంకా తన జర్నీ వీడియో చూడడం అయిపోయాక నాగార్జున గారు అయితే అభినందించారు. వావ్ సుమన్, నీ జర్నీ, ఎమోషనల్ జర్నీ ఎంత అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది, ఎన్నెన్ని ఎమోషన్స్ చూపించావో నువ్వు ఈ జర్నీలో అనేది చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా హౌస్లోకి అయితే వెళ్దామని ఇంకా నాగార్జున గారు ఆన్ చేశారు. చేసి మీ ముందు సుమన్ శెట్టి అనే ప్రభంజనం ఉంది అని అయితే మాట్లాడారనమాట హౌస్ మేట్స్తో. మాట్లాడి ఒక ఫిట్టింగ్ పెడతారు కదా ఎప్పుడు, నాగార్జున గారు అది చెప్పాలి ఇది చెప్పాలి, వాళ్ళ గురించి అలా మాట్లాడాలి అంటే ఐ మీన్ ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా ఆడరు, ఎవరు ఈ వీక్ వచ్చేస్తారు, ఎవరు వచ్చే వీక్ వచ్చేస్తారు, ఇలాంటి ఫిట్టింగ్స్ పెట్టడం చాలా అంటే చాలా కామను. వెళ్ళిపోయే ప్రతి కంటెస్టెంట్కి నాగార్జున గారు ఇలాంటిది ఒకటి ఏదో ఒకటి పెడతారు. అయితే సుమన్ శెట్టి గారు కూడా పెట్టారు. అదేంటంటే ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు కాబట్టి అక్కడ ఉంది టాప్ 6. ఆ 6లో నీకు బొగ్గు ఎవరు బంగారం ఎవరు, బొగ్గు ఎవరు అనిపిస్తున్నారు, బంగారం ఎవరు అనిపిస్తున్నారు చెప్పాలి అని సుమన్ శెట్టి గారికి నాగార్జున గారు చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు సుమన్ శెట్టి గారు అన్నారు ఫస్టే, సార్ బంగారం అయితే మా భరణి అన్న సార్, భరణి అన్న చాలా బంగారం. నెక్స్ట్ కళ్యాణ్ కప్పు కొట్టే రావాలి ఖచ్చితంగా, మనం బయటికి వెళ్ళాక టూర్ వెళ్దాము అని కళ్యాణ్కి చెప్పాడు. కళ్యాణ్తో కూడా మంచి బాండింగ్ ఉండే సుమన్ శెట్టి గారికి. గేమ్స్లో ఎక్కడో కనిపించలేదు కానీ మంచి బాండింగ్ అయితే ఉంది. అయితే ఖచ్చితంగా టూర్ వెళ్దాం, బయటకు వచ్చాక నువ్వు కప్పు కొట్టుకొని రావాలి అని కళ్యాణ్కి చెప్పాడు. తర్వాత తనుజాకి, నువ్వు నా బంగారు తల్లివమ్మ, మా అమ్మాయిని పిలుస్తాను నేను అట్లా బంగారు తల్లి అని, ఇప్పుడు నేను నిన్ను నా కూతురు తర్వాత నాకు బంగారు తల్లి నువ్వే, ఖచ్చితంగా చాలా బాగా ఆడాలి అని తనుష గురించి కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా చెప్పారు. అయితే నేను ఇన్కేస్ ఏదైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి, అందరూ చాలా బాగా ఆడుతున్నారని సుమన్ శెట్టి గారు తనని తను తగ్గించుకున్నారు. లైక్ ఇక సుమన్ శెట్టి గారి గురించి భరణి గారు మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయారనమాట. నాకంటే వయసులో చిన్నవాడైనా నన్ను భరణి అన్న అని పిలుస్తాడు. నేను కూడా నాకంటే చిన్నవాడైనా సరే నేను సుమనన్న అని పిలుస్తాను. చాలా బాగా మాట్లాడతాడు. అయితే భరణి గారితో సుమన్ శెట్టి గారితో భరణి గారు మాట్లాడుతూ నిన్ను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఇక్కడున్న వాళ్ళందరిలో నువ్వే సీనియర్, అందరికంటే ఎక్కువ సినిమాలు చేసింది నువ్వే. కానీ ఏ రోజు కానీ నేను ఒక సెలబ్రిటీని, నేను ఎక్కువ వీళ్ళు నాకు తక్కువ అనే దృష్టితో నువ్వు ఏ రోజు చూడలేదు సుమనన్న. సో ఇలాంటి మెంటాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది అన్నట్లు ఆ వేలో చెప్పారనమాట. అంతే కదండి. ఇప్పుడు నాకు కూడా ఓకే, సుమనన్న గురించి ఇన్ని రోజులు ఇన్ని అనుకున్నాము, ఇన్ని బాగా చేసాము, అంటే గేమ్ ఆడట్లేదు, ఎలా సర్వైవ్ అయ్యాడు, ఎలా ఏంటో నేనే చాలాసార్లు చెప్పానులేండి ఆ మాట. సో ఇలా చెప్పుకున్నాం కదా, కానీ తన యాటిట్యూడ్లో మాత్రం చాలా అంటే చాలా పాజిటివ్గా ఉన్నారు సుమనన్న. తొందరగా ఒకరిని మాట అనేయరు, తొందరగా ఒకరి మీద విసిగించుకోరు. ఏది ఉంటే అదే స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు, వేరేది మాట్లాడరు, అబద్ధాలు చెప్పరు. ఏది ఉంటే అదే చాలా అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారనమాట సుమనన్న. చాలా మంచి యాటిట్యూడ్ ఉంది సుమనన్నకి. ఈ విషయంలో చాలా మంచి క్యారెక్టర్, చాలా మంచి బిహేవియర్ అని చెప్పుకోవచ్చు సుమనన్న గురించి. ఏదైనా లైక్ స్ట్రైట్ ఫార్వర్డ్లోనే చెప్తాడు కానీ ఎప్పుడు ఒకళ్ళ మీద ఎలిగేషన్ చేసిందే లేదు సుమనన్న. సో ఈ విషయంలో మాత్రం సుమనన్న అయితే 100% కరెక్ట్ అనమాట. ఇంకా గేమ్స్ విషయానికి వస్తే చెప్పలేము కానీ ఈ విషయానికి అయితే ఖచ్చితంగా 100% సుమనన్న ఒక మంచి పర్సనాలిటీ అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్సే. ఇంకా సుమనన్న మంచి పర్సనాలిటీ, చాలా మంచోడు అని చెప్పుకోవడానికి, ఎంత మంచోడు అని చెప్పుకోవడానికి. అంటే
ఒక సీనియర్ అయ్యి ఉండి కూడా సీనియర్ అనే యాటిట్యూడ్ చూపించకుండా నేనే ఎక్కువ మూవీస్ చేశాను, నేనే ఎక్కువగా ఉన్నాను, వీళ్ళందరూ నాకంటే తక్కువ అని ఇలాంటి యాటిట్యూడ్ చూపించకుండా ఒక కరెక్ట్ పర్సన్గా, ఒక నార్మల్ మ్యాన్గా, నార్మల్ పర్సన్గా ఇట్లా అందరితో కలిసి ఉండడం, అందరితో ఇట్లా మాట్లాడడం చాలా అంటే చాలా మంచి హ్యాబిట్ అండి. అది గుడ్ హ్యాబిట్. తనకి ఈగో ఇష్యూస్ అనేవి లేవు. సుమన్ శెట్టి గారికి ఈగో ఇష్యూస్ అని అస్సలు లేవు. అంత బాగా ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఒక నార్మల్ పర్సన్ లాగా తను ఆ బిగ్ బాస్లో ఉన్నారు. ప్రతి ఒక్కరితో కలిసిపోయారు, ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యారు. అంటే ఐ మీన్ ఇంటరాక్షన్ అంటే ఏదో ఒక ఈగోయిజం మాత్రం చూపించలేదనమాట. అంత బాగా ఇంటరాక్ట్ అయ్యారు సుమన్ శెట్టి గారు అందరితో. సో ఇందులో అయితే చాలా అంటే చాలా ప్లస్ అనిపించింది. సుమన్ శెట్టి గారు చూసి చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. తను ఉండే ప్రశాంతత కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ, మాటల్ని చాలా పొదుపు చేస్తారు సుమన్ అన్న. సో ఇప్పుడు యాక్చువల్గా మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఏంటంటే, మనం మాటని పొదుపుగా వాడుకోవాలి, లేకపోతే ఆ మాటలే మనకి తర్వాత బాణాల్లో కుచ్చుకుంటాయి అని. సో సుమన్ అన్న ఈ విషయంలో చాలా అంటే చాలా కరెక్ట్. చాలా బాగా మాటలు వాడుతున్నాడు. చాలా మంచిగా తనకి అవసరమైనప్పుడే మాట్లాడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు. చాలా అంటే చాలా బాగా సాగింది సుమన్ అన్న జర్నీ. టాప్ 5లో సుమన్ అన్న అయితే చాలా మంచోడు, చాలా ఇన్నోసెంట్ పర్సన్ లాగా కనిపించాడు ఇందులో. ఒక బిగ్ బాస్కి ఫిట్ అయ్యే పర్సనాలిటీ ఎలా ఉండాలి అంటే, లైక్ గేమ్స్లో కానీ దూసుకొని పోవడం, కొంచెం బాగా ఆడడం, మాట్లాడడం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలని ఇన్ని రోజులు నేను కూడా అదే థాట్తో అయితే ఉండేదాన్ని. కానీ ఫర్ ది ఫస్ట్ టైం సుమన్ అన్న మంచితనం గురించి నాకు తెలిసిన తర్వాత, ఇందులో చూసిన తర్వాత నా ఆలోచనలు తప్పు అనే విధానాన్ని మార్చుకున్నాను నేను. అది తప్పు అనే స్టేట్మెంట్కి నేను వచ్చేసాను. సుమన్ అన్న తీరు చూశాక, సుమన్ అన్న ఉన్న విధానం చూసిన తర్వాత, సుమన్ శెట్టి గారు మిగతా వాళ్ళతో ఉన్న విధానం చూసిన తర్వాత, ముఖ్యంగా భరణి గారితో బాండ్ పెంచుకున్న తర్వాత సుమన్ శెట్టి గారిని చూస్తే నాకు చాలా అంటే చాలా మంచోళ్ళలాగా అనిపించాడు. ఇంకా భరణి గారు చెప్పారనమాట. ఎట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారనమాట. ఏంటంటే, డే 1 నుంచి నువ్వు నా బెడ్ మీద ఉంటున్నావు, నువ్వు ఎలా మాట్లాడతావో నాకు తెలుసు, ఏదైనా నిక్కచ్చిగా ఉంటావు, ఖచ్చితంగా మాట్లాడతావు, నీలాంటి మంచి ఫ్రెండ్ని నాకు బిగ్ బాస్ ఇచ్చాడు, నీలాంటి మంచి ఫ్రెండ్ని నాకు బిగ్ బాస్ ఇచ్చినందుకు ఖచ్చితంగా బిగ్ బాస్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, మనం బయటకు వచ్చిన తర్వాత కలిసి షూట్ చేద్దాం, ఖచ్చితంగా కలుద్దాం అని అయితే భరణి గారు మాట ఇచ్చాడు సుమన్ అన్నకి. ఇంకా తర్వాత సుమన్ శెట్టి గారు వాళ్ళందరూ బంగారాలే, ఎవరు బొగ్గు కాస్తారు, అందరూ పర్ఫెక్ట్గా ఆడుతున్నారని సుమన్ శెట్టి గారు అయితే అందరి గురించి చాలా బాగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకా నాగార్జున గారు చెప్పారు, సుమన్ మీ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా ఉన్నారు, మీరు చాలా మంచిగా ఆలోచించారు, ఎంత తక్కువ మాట్లాడతారు, ఎంటర్టైన్ చేశారు, ప్రతి ఎమోషనాలిటీ మీరు మాకు చూపించారు, ఖచ్చితంగా మనం ఏదో ఒక రోజు కలుద్దామని మాట ఇచ్చారు నాగార్జున గారు. మాట ఇచ్చి అలా సుమన్ శెట్టి గారికి అయితే గుడ్ బై చెప్పారు. ఇంకా ఈ బిగ్ బాస్లో సుమన్ శెట్టి గారి జర్నీ అయితే ఈ శనివారంతో ముగిసిపోయింది. ఫైనల్ ఇంకా గ్రాండ్ ఫినాలే 1 వీక్ ఉందనంగా సుమన్ శెట్టి గారి గేమ్ అయితే ఇక్కడితో ముగిసిపోయింది, ఆగిపోయింది. సుమన్ శెట్టి గారు అయితే బయటకు వచ్చేసారు. సో ఫస్ట్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్లో ఫస్ట్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టి గారిది. ఇంకా నెక్స్ట్ ఎలిమినేషన్ జరిగేది ఈరోజు సండే. ఓకేనా, నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం ఆ ఎలిమినేషన్ ఎవరిదో. అది కూడా నేను ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేసేసాను, కానీ వేరే వీడియో చేయడానికి రీజన్ ఏంటో చెప్పనా. నాకు సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు ఏమంటారు ఛాలెంజ్ విసిరారనమాట. ఇంకా బిగ్ బాస్ 21st ఎండ్ అవుతుంది కదా, ఆ 21st ఎండ్ అయ్యేలోపు మీరు 10 లాంగ్ వీడియోస్ అండ్ 50 షార్ట్స్ మీరు చేయగలరా, యాజ్ ఎ సబ్స్క్రైబర్గా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని ఇచ్చారనమాట. సో నేను అది యాక్సెప్ట్ చేశాను. అందుకే టైం తీసుకొని మరీ వీడియోస్ చేయాల్సి వస్తుంది. అందుకే అని కాదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నాకు కూడా అలవాటు అవ్వాలని నేను చేస్తున్నాను. సో ప్లీజ్ అందరూ అయితే మన ఛానల్ని చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు బిగ్ బాస్ బజ్ గురించి మాట్లాడుకుందాం. అంటే సుమన్ శెట్టి గారు నిన్న కదా ఎలిమినేట్ అయిపోయింది, బిగ్ బాస్ బజ్ ప్రోమో వచ్చేసింది, అదే బిగ్ బాస్ బజ్ వచ్చేసింది కదా శివాజీ గారితో. శివాజీ గారు అడిగిన క్వశ్చన్స్ అండ్ సుమన్ శెట్టి గారు చెప్పిన ఆన్సర్స్ ఇవి కూడా చూసేద్దాము. ఇంకా బజ్ గురించి చెప్పుకునేదైతే బిగ్ బాస్ బజ్లో శివాజీ గారు చాలా మందిని ఇంటర్వ్యూ చేశారు. సో అంతమందిని ఇంటర్వ్యూ చేసినా ఏది సుమన్ శెట్టి గారి ఇంటర్వ్యూ ఎంజాయ్ చేసినంత నేను
ఇంటర్వ్యూ కూడా ఎవరితో ఇంటర్వ్యూ కూడా నేను అంత ఎంజాయ్ చేయలేదనే చెప్పాలి. పర్సనల్గా నాకైతే అలా అనిపించింది. వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్ అయితే బాగుంది అనిపించింది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. శివాజీ గారిది అండ్ సుమన్ శెట్టి గారి కామెడీ టైమింగ్. సో సుమన్ శెట్టి గారు ఇంకా సుమన్ శెట్టి గారు కామెడీ టైమింగ్ కదా. సో ఇంకా ఏమంటారు, శివాజీ గారు కూడా తన కామెడీ టైమింగ్కి పదును అనేది పెట్టారనమాట. రాగానే ఇట్లా సుమన్ శెట్టి గారి స్టైల్లో, నాకు సుమన్ అన్ననే వస్తుంది, ఒక్కోసారి సుమన్ శెట్టి గారు ఒక్కోసారి సుమన్ అన్న అంటున్నాయి, ఏమనుకోకండి మీరు. అయితే సుమన్ అన్న స్టైల్లోనే అధ్యక్ష అనే ప్రమాణం స్టార్ట్ చేయించారనమాట. అయితే ఇంకా అధ్యక్ష అనే దాంతో స్టార్ట్ చేయించి కొంచెం కామెడీ వేలో తీసుకెళ్ళి అడిగారు. ఏమని అడిగారు అంటే, అసలు నువ్వు ఇన్ని రోజులు హౌస్లో ఉంటాను అని అనుకున్నావా అని శివాజీ గారు సుమన్ శెట్టి గారిని అడిగారనమాట. అయితే సుమన్ శెట్టి గారు నీకు కాసిన ఆన్సర్ ఇచ్చారు, లేదన్నా నేను ఇన్ని రోజులు ఉంటానని అనుకోలేదన్నా అని కరెక్ట్గా తను ఏమనుకున్నా చెప్పేశాడు. అయితే శివాజీ గారు అన్నారు, నువ్వే కాదు మేము కూడా అనుకోలేదు నువ్వు ఇన్ని రోజులు ఉంటామని అన్నట్లు కొంచెం పనిచేశారనమాట శివాజీ గారు తన మీద. అయితే శివాజీ గారు అడిగారు, నీ పిలక తీసుకెళ్ళి ఆయన చేతిలో ఎందుకు పెట్టావు అంటే, శివాజీ గారు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే మీనింగ్, నువ్వు భరణి గారికి ఎక్కువ సరెండర్ అయిపోతున్నావు, భరణి గారి ఎలా చెప్తే అలా ఆడుతున్నావు, భరణి గారికి తోలుబొమ్మలా మారిపోయావు, నువ్వు భరణి గారు నీది మొత్తం గేమ్ని తీసుకెళ్ళి భరణి గారి చేతిలో ఎందుకు పెట్టావు, ఎందుకు భరణి గారు చెప్పినట్లల్లా ఆడుతున్నావు, ఎందుకు ఆయన్ని ఫాలో అవుతున్నావు. ఆల్రెడీ ప్రమాణం కూడా అదే చేయించారు, ఏంటంటే బర్నీ గారు లైఫ్ లైన్ తీసుకోనని నేను అని ఒక కామెడీ టైం లాగా ప్రమాణం అయితే చేయించారనమాట. అదే అధ్యక్ష అనే ప్రమాణం అయితే చేయించారు. అంటే బర్నీ గారు లైఫ్ లైన్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి మనకు అర్థమైపోవాలి ఏంటంటే బర్నీ గారు గురించి సుమన్ శెట్టి గారి దగ్గర వాయింపు ఉంటుందని. కానీ ఇది ఒక కామెడీ వేలో పోతుందని అర్థమైంది. మొన్న రీతు చౌదరి దానిలాగా ఒక ఎమోషనల్గా పోకుండా, అంటే లైక్ ఒక యాంగ్రీనెస్తో అట్లా కొంచెం నాకు టిపికల్గా అనిపించింది అది. సో అలా వెళ్ళకుండా ఇదైతే కామెడీ వేలోనే వెళ్ళింది. ఇంకా నీ పిల్లకని ఆయన చేతిలో ఎందుకు పెట్టావని అయితే శివాజీ గారు సుమన్ శెట్టి గారిని అడిగారు. శివాజీ గారు ఏమన్నారు, సుమన్ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, ఎక్కడ బాత్రూమ్ దగ్గర మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తావా అని ఏవేవో క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. అసలు అది తప్పేంటో తెలియదు, ఏం చేశాడో తెలియదు. మేబీ అది ఏమైనా కామెడీ వేలో తీసుకెళ్ళడానికి అలా చేశారేమో ఆయన, అంటే మేబీ అలా అడగడం స్టార్ట్ చేశారేమో. అయితే నువ్వు ఇంత పెద్ద తప్పు చేస్తావా, అసలు ఎంత పెద్ద తప్పు చేస్తావో తెలుసా, ఇంట్లో కూడా ఇలానే చేస్తావా అని అడగగానే సుమన్ శెట్టి గారు అన్నారు, నేనేం తప్పు చేశానో నాకు చెప్తా, అది తప్పు కాదు నేను చెప్తా అన్నట్లు పనిచేశారనమాట. భలే ఇచ్చి పడేశారు. అంటే అసలు నేనేం చేశానో చెప్తా, అది తప్ప కాదా, నేనేం చేశానో అది చెప్తాను నేను మీకు అని సుమన్ శెట్టి గారు అయితే చెప్పారు శివాజీ గారికి. అనుకునేది ఏంటంటే కొంచెం శివాజీ అంటే సుమన్ శెట్టి గారికి కొంచెం నిద్ర ఎక్కువ కాబట్టి సో నిద్ర గురించి అడుగుతారని, ఆయన కామెడీ టైం కొంచెం కామెడీ కోసం అది అయితే చేసినట్లు ఉంది. కానీ ఒక మంచి మనసున్నోడు సుమనన్న. గేమ్ గురించి పక్కన పెడితే సుమనన్న మంచి పర్సనాలిటీ, చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్. అలాంటి పర్సనాలిటీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు ఉంది. చాలా అంటే చాలా బాగా గేమ్ ఆడాడు. అంటే గేమ్లో అంత చూపించకపోయినా సరే కొంచెం దగ్గర చూస్తూనే ఉన్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నాడు. ఒక మంచి తనంతో సర్వైవ్ అయిన పర్సన్ సుమన్ శెట్టి అనమాట. అంటే ఇప్పుడు చాలామంది మ్యాథ్స్ కొంచెం నెగిటివిటీతోనే బయటకు వస్తున్నారు, కొన్ని పాజిటివిటీతో కొంచెం మంది బయటకు వచ్చే వాళ్ళు, కొంచెం మంది నెగిటివిటీతో బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. లైక్ కొంచెమైనా నెగిటివిటీ తీసుకొని బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ సుమన్ శెట్టి గారికి ఏ మాత్రం నెగిటివిటీ లేకుండా అయితే బయటకు వచ్చారు. అసలు ఫస్ట్ ఎలా అంటే సుమన్ శెట్టి గారిని బిగ్ బాస్లో తీసుకుంటున్నారు అని చెప్పగానే, అని అందరికీ ఆడియన్స్కి తెలియగానే ఆడియన్స్ రియాక్షన్ ఏంటి అంటే, ఈయన ఒక అవుట్డేటెడ్ కమీడియన్, సో ఈయన్ని తీసుకోవడం వల్ల ఏంటి యూజు, అసలు ఒక్క వారమన్నా ఉంటాడా ఈయన, అసలు ఏమైనా ఎంటర్టైన్ చేస్తాడా, గేమ్స్ ఆడతాడా, మన జనరేషన్కి తగ్గట్టు ఉంటాడా అనే ఆలోచనలు చాలామందికి అయితే వచ్చాయి. పర్సనల్గా నాకు కూడా వచ్చింది ఆలోచన. బట్ సుమన్ శెట్టి గారు మన ఆలోచనలన్నీ తలకిందులు చేస్తూ ఫస్ట్ వీకే ఎలిమినేట్ అవుతాడు, ఫస్ట్ వీకే వెళ్ళిపోతాడు బిగ్ బాస్ హౌస్ నుంచి అని మన అందరం అనుకున్న సుమన్ శెట్టి గారు 14 వీక్స్ సర్వైవ్ అయ్యాడు. 14 వారాలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు, అది మన సపోర్ట్తోనే. మళ్ళీ అలా అనుకున్న ఫస్ట్ వీక్లోనే వెళ్ళిపోతాడు అని అనుకున్న మనుషుల సపోర్ట్తోనే ఆయన 14 వారాల దాకా రాగలిగాడు. సో ఒక్క మనిషిని మనమైతే అంచనా వేయలేమండి, మ్యాథ్స్ మారుతూనే ఉంటారు.
వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. ఒక 'బిగ్ బాస్' హౌస్‌లోనే కాదు, బయట కూడా మనం పర్సనాలిటీ మార్చుకోవాలని అని అనుకుంటే డైలీ మ్యాక్స్ మనకి ఇంప్రూవ్‌మెంట్ విధానం ఉంటది. మనం ఇంప్రూవ్ చేసుకునే పద్ధతయితే ఉంటదనమాట ఖచ్చితంగా. సో, ప్రతిరోజు ఇంప్రూవ్ చేసుకోవడానికైతే చాలా అంటే చాలా బాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సుమన్ శెట్టి గారు చేసేది అదే అనమాట. లైక్ తనను మలుచుకోవడం. సుమన్ శెట్టి గారు అదే పనిలో ఉన్నారు. ఇప్పుడు మనలాంటోళ్ళేంటంటే ఎదుటి వాళ్ళని ఎలిగేట్ చేసే పనిలో ఉన్నాము. అంటే ఎలిగేషన్స్ ఏసే పనిలో ఉన్నాము ఎదుటి వాళ్ళకి. వాళ్ళ గురించి పొగిడే పనిలో ఉన్నాము. వాళ్ళ గురించి మాట్లాడుకునే పనిలో ఉన్నాము. కానీ సుమన్ శెట్టి గారు అలా కాదు. ఒకళ్ళ గురించి పట్టించుకోడు. ఆయన గురించి ఆయన ఆలోచించుకుంటాడు. ఆయన గురించి ఆయనే ఎదగాలి. ఆయన ఎలా సర్వైవ్ అవ్వాలి. ఆయన ఎలా ఉంటే మంచిగా ఉంటాడు అనేది ఇలా ఆలోచించుకుంటారు కొంచెం మంది పర్సన్స్ అయితే. మనలాంటోళ్ళైతే పక్కనోళ్ళ గురించి, మన గురించి మనం పట్టించుకోం గానీ పక్కనోళ్ళ గురించి మనకి ఇంకా ఎట్లా క్యూరియాసిటీ ఎక్కువ మనకసల. మన లైఫ్‌లో ఏం జరుగుతుందనేది పట్టించుకోము. మన లైఫ్‌లో చెడుందా? మంచుందా? రేపు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎలా సర్వైవ్ అవ్వాలి? దేనితో సర్వైవ్ అవ్వాలి? నెక్స్ట్ మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి? ఎలా ఎలా గ్రోత్ అవ్వాలి? ఇలాంటియన్నీ పట్టించుకోవడం మానేసి పక్కనోళ్ళ లైఫ్. ఓహో! అది జరిగిందా? ఓహో! ఇది జరిగిందా? ఇలా మాట్లాడారా వాళ్ళు? ఆహా! అలా మాట్లాడారా? ఏంటి? ఈరోజు వాళ్ళు రాలేదా? ఏమన్నా పని మీద బయటికెళ్లారా? ఎందుకెళ్ళుంటారు? వామ్మో! వాళ్ళేదైనా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారా ఏంటి? వాళ్ళేదైనా బిజినెస్ పెట్టారా? వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? మనీ ఎక్కడి నుంచొస్తున్నాయి వాళ్ళకి? మనం రోజు పనికెళ్తుంటేనే మన దగ్గరేం డబ్బులు మిగలట్లేదు. వాళ్ళు రోజు ఎళ్ళట్లేదే. ఏదో టిక్‌టాక్‌గా రెడీ అయ్యి బయటికెళ్ళొస్తాడు. ఇంత మనీ వస్తుందా వాళ్ళకి? ఎటు నుంచొస్తుంది? మేబీ ఏమన్నా దొంగతనం చేస్తున్నాడా ఏంది బయటికెళ్ళి? ఇలాంటి మాటలింక. పిచ్చపాటి ముచ్చట్లంటారు గదా! అలాంటి ముచ్చట్లతో కాలక్షేపం చేస్తూ మన జీవితాలను ఇక్కడే ఉంచుకుంటున్నాం. సో, ఎదుటి వాళ్ళు బాగుపడుతున్నారంటే కారణం వాళ్ళు వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ చూసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారు. పక్కనోళ్ళ గురించి ఆలోచించట్లేదు. పక్కనోడు ఎటు పోతున్నాడు, ఎటు తిరుగుతున్నాడు వాళ్ళ మీద కాన్సంట్రేషన్ చేయట్లేదు. మనం ఏమవుతున్నాము? మన ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి? మనం నెక్స్ట్ ఎంత సంపాదించాలి? ఎలా గ్రోత్ అవ్వాలి? మన నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? మనకి ఫ్యూచర్‌లో ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలి? మన ఫ్యూచర్ పార్ట్నర్స్‌ని ఏ విధంగా ఉంచాలి? వాళ్ళని ఎలా చూసుకోవాలి అనే దాని మీద అందరి ఫోకస్ ఉంటే మాత్రం పక్క జీవితాల్లో తొంగి చూడాలని ఎవరికీ అనిపించదు. సో, సుమన్ శెట్టి గారి ఇవే ఇది అని నాకు అనిపించింది పర్సనల్‌గా. సుమన్ శెట్టి గారు చాలా అంటే చాలా మంచి మనసున్నవాడు అని అనిపించింది. వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోడు. ఈ విషయంలో అయితే ఇంకా పర్ఫెక్ట్ అనమాట సుమన్ శెట్టి గారు. సో, ఇక్కడితో సుమన్ శెట్టి గారి జర్నీ అయితే ముగిసిపోయిందనమాట బిగ్ బాస్‌లో. మళ్ళీ సుమన్ శెట్టి గారిని చూడాలనుకుంటే గ్రాండ్ ఫినాలే 1 వీక్ తర్వాత ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు మళ్ళీ వస్తారనమాట. అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ ఇంగ వెళ్ళిన కంటెస్టెంట్స్ అందరూ మళ్ళీ లోపలికి మళ్ళీ వచ్చేస్తారు. ఫైనల్‌గా ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అని చూడడానికి. సో, ఇది సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్ గురించి. సుమన్ శెట్టి గారి చాప్టర్ అయితే ఇప్పటివరకు బిగ్ బాస్‌లో క్లోజ్ అయిపోయింది. సో, మన వీడియోస్ చూస్తూనే ఉండండి. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. ఇన్‌కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియోలు పూర్తిగా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. మీరు ఫాలో అయ్యే ప్రతి ఒక్కటి నాకైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. వాచర్స్‌కి యూజ్ అవుతుంది. ఇంకా చాలా వాటికి యూజ్ అవుతుందనమాట. సో, మన వాచ్ అవర్స్‌కి యూజ్ అవుతుంది. మీరు చూసే ఒక్కొక్క వ్యూ కూడా నాకైతే చాలా ఇంపార్టెంట్. మన ఛానల్‌కి చాలా ఇంపార్టెంట్. 1 మినిట్ కూడా చాలా క్రూషియల్ అనమాట. సో, పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. అలానే లైక్ కూడా చేయడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. మన వీడియో ఇంకొంచెం మందికి సజెస్ట్ అవుతుంది. అలా కూడా మన ఛానల్ గ్రో అయ్యే అవకాశం ఉంది. సో, ఇంకో విషయం ఏంటంటే నాకు ఈ ఛాలెంజ్ విసిరారు కదా! అంటే 10 వీడియోస్ పెట్టండి. ఈ 21st బిగ్ బాస్ అయిపోతుంది కదా! బిగ్ బాస్ అయిపోయే వరకు యాజ్ ఎ సబ్స్క్రైబర్‌గా నేను మీకు ఛాలెంజ్ ఇస్తున్నాను. సో, ఆ ఛాలెంజ్‌లో 10 వీడియోస్ లాంగ్ వీడియోస్ అయి ఉండాలి అండ్ 50 షార్ట్స్ అయి ఉండాలి అని చెప్పారు కదా! ఆ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేశాను కదా! సో, థ్యాంక్ యూ ఎవరైతే ఆ ఛాలెంజ్ ఇచ్చారో వాళ్ళకి. మేబీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు ఏదో ఉండుంటది. బంటి రిషనో ఏదో సంథింగ్. సో, వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు అలా ఛాలెంజ్ ఇవ్వగానే నేనైతే నిన్న ఒక 6 షార్ట్స్ అప్లోడ్ చేసుంటాను మేబీ. బట్ వ్యూస్ పక్కన పెట్టండి. అంటే వ్యూస్ 5K, 6K, ఒకదానికి 2K, ఒకదానికి 5K, ఒకదానికి 6K అలా వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా రోజు నుంచి సబ్స్క్రైబర్స్ పెరగట్లేదేంటి అని చూస్తున్నా. ఒకానొక టైంలో నా సబ్స్క్రైబర్స్ 4 అంటే ఎగ్జాక్ట్‌గా చెప్తున్నా
6,485 ఉండే నా మినీ మానిటైజేషన్ అప్పుడు. అయితే ఏం జరిగింది, మినీ మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత ఓకే అయిపోయిన తర్వాత ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, ఇక అక్కడే ఆగిపోయారు. నెక్స్ట్ కొన్ని రోజులు నేను వీడియో చేస్తుంటే సబ్స్క్రైబర్స్ అసలు తగ్గడం మొదలుపెట్టారు. మళ్ళీ 6,485 ఉన్న సబ్స్క్రైబర్స్ మొన్నటి వరకు ఐ మీన్ 6,004 సంథింగ్ 73కి పడిపోయారు. 487 ఉన్నోళ్ళు 73కి పడిపోయారు. సో రాత్రి నేను వీడియోస్ పెట్టినప్పుడు, వీడియోస్ అంటే షార్ట్స్ పెట్టాను కదా నేను, ఆమె ఛాలెంజ్, ఆమె సంథింగ్ ఇంకా తను అంటే అబ్బాయో తెలీదు, అబ్బాయో తెలీదు పెట్టింది. అయితే ఏంటంటే 487 ఉందని చెప్పాను కదా, నెక్స్ట్ తగ్గిపోయారని చెప్పాను కదా, ఎంతకి 6,473కి పడిపోయారు కదా. నేను ఈరోజు మార్నింగ్ చూసుకుంటే అమ్మాయి అబ్బాయి సంథింగ్ వాళ్ళు పెట్టమని చెప్పిన తర్వాత నేను షార్ట్స్ ఒక 5 to 6 పోస్ట్ చేసిన. అలా చేసిన తర్వాత నేను మార్నింగ్ చూసుకుంటే 6,473 ఉండాల్సిన నా సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ప్రజెంట్ 6,491 ఉన్నారు. సో ఇంకో నేనైతే 6,500 అవుతుంది. సో థ్యాంక్ యూ ఆయన ఎవరో కానీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. నాకైతే ఛాలెంజ్ ఇచ్చినందుకు. ఇదైతే సుమన్ శెట్టి అంటే వేరే దాంట్లో పోయింది, ఇంకా ఇదైతే సుమన్ శెట్టి గారి గురించి. సో ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ మీకు ఏం వీడియోస్ కావాలో బిగ్ బాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవి కూడా మీరు కామెంట్ చేస్తూ ఉండండి, నేను మీకు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ, మీ స్వరూప.